హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. యూరిక్ యాసిడ్, చాలామంది యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి దాన్ని ఎలా తగ్గించాలో తెలియక, అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది యూరిక్ యాసిడ్ అనేది తెలియక బాధపడుతుంటారు. కొంతమందికి ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ కాస్త గౌట్ కింద దారితీసి వాళ్ళకి విపరీతమైన జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఈ గౌట్ పెయిన్స్ నుంచి ఎలా బయటపడాలి, ఈ యూరిక్ యాసిడ్ నుంచి ఎలాగ బయటపడాలి, ఇంకోలా చెప్పాలంటే అనేక రకాల కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలా సింపుల్ సొల్యూషన్, చాలా సింపుల్ రీజన్ మీకు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది అని దానికి. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక అప్డేట్. ఆల్రెడీ నా పాత వీడియోలో నేను చెప్పినట్లు, ఒకసారి వీలుంటే దీనికి ప్రీవియస్గా నేను పోస్ట్ చేసిన వీడియో చూడండి. ఈ పాత వీడియోలో చెప్పినట్లు ఈ మంత్ 20th అంటే రాబోయే ఆదివారం నాడు నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద ఆ వర్క్షాప్ ఉండబోతుంది. నేను ఎప్పుడూ చెప్పని సీక్రెట్ ట్రీట్మెంట్, నరాలకు రిలేటెడ్ ఏ సమస్య అయినా సరే, అది పార్కిన్సన్స్ అవనివ్వండి, పెరిఫెరల్ న్యూరోపతి అవనివ్వండి, డయాబెటిక్ న్యూరోపతి అవనివ్వండి, అల్జీమర్స్ అవనివ్వండి, స్ట్రోక్ తర్వాత వాటి నుంచి బయటపడడం అవనివ్వండి, ఆటిజం, ADHD, ఇలాగ అనేక రకాల నరాల సమస్యలు, మయోసైటిస్ లాంటి ఎముకలు అండ్ మజిల్స్ అలా క్షీణించిపోయే సమస్యలు, వీటికి అసలు రీజన్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ఎలాంటి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను ఈ వర్క్షాప్లో చెప్పబోతున్నాను. ఈ వర్క్షాప్లో చెప్పే విషయాన్ని నేను రెగ్యులర్ వీడియోస్లో చెప్పలేను. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ కొన్ని రకాల కాంపౌండ్స్ ఉంటాయి, ఆ కాంపౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి రెగ్యులర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అంత కరెక్ట్ కాదు. అది దాని గురించి అవగాహన లేకుండా ఎవరన్నా ఫాలో అయితే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదన్నా తేడా సిమ్టమ్స్ వచ్చినా కూడా వాటి నుంచి బయటపడాలి ఎలాగా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వర్క్షాప్లో మాత్రమే వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఈ వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. యూరిక్ యాసిడ్. చాలామంది హెవీ యూరిక్ యాసిడ్ ఉండి అది ఎలా తగ్గించుకోవాలో తెలియక బాధపడుతుంటారు. కొంతమందికి 9, 10, 11, 14 అక్కడ దాకా కూడా వెళ్ళిపోతుంటుంది ఒకసారి. అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? చాలా సింపుల్ రీజన్, చాలా సింపుల్ రీజన్. ఏంటి అంటే, మీరు ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రోటీన్ని మీ స్టమక్లో డైజెస్ట్ అవ్వాలి. ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో స్టమక్లో డైజెస్ట్ అవ్వాలి, ఎమ్యూనో యాసిడ్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. ఒకవేళ ఈ ప్రోటీన్ కానీ డైజెషన్ సరిగ్గా కాకపోతే, అంటే మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండి, లేకపోతే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవడం వలన ఈ ప్రోటీన్స్ కానీ ఎమ్యూనో యాసిడ్స్ కింద స్ప్లిట్ అవ్వకపోతే, అంటే ఇంకో భాషలో చెప్పాలంటే ప్రోటీన్స్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే, ఈ సరిగ్గా డైజెస్ట్ కాని ప్రోటీన్స్ చాలా చాలా డేంజర్. ఇవి క్యాన్సర్కి కూడా దారితీయచ్చు. కాబట్టి ఇలా ప్రోటీన్స్ సరిగ్గా డైజెస్ట్ కాకుండా బాడీలోకి ప్రవేశిస్తుంటే మన బాడీ ఆటోమేటిక్గా సెన్స్ చేసి దాన్ని, ఆ ప్రోటీన్ని చెప్పాలంటే డైజెస్ట్ చేయడానికి, లేకపోతే నిర్వీర్యం చేయడానికి ఒక ఆపోజిట్గా ఒక చాలా బలమైన యాంటీ ఆక్సిడెంట్ని జనరేట్ చేస్తుంది. ఆ బలమైన యాంటీ ఆక్సిడెంటే యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఈ డైజెస్ట్ కాని ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ అనేది చాలా మంచి పని చేస్తుంది. ఇక్కడ మనకి సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది యాక్చువల్లీ యూరిక్ యాసిడ్. బట్ అలా కాపాడుతూనే ఇంకొక జబ్బు వచ్చేలా చేస్తుంది. అదేంటి? గౌట్. ఎందుకని? ఈ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయిన యూరిక్ యాసిడ్ మన జాయింట్స్లోకి వెళ్తుంది. ఎందుకని? యూరిక్ యాసిడ్ అలాగ బాడీలో కిందకి వెళ్తుంటుంది అనమాట. కింద ఎక్కడ భూమి ఆకర్షణ కిందకు ఉంటుంది కాబట్టి అలా యూరిక్ యాసిడ్ కిందకి వెళ్తూ ఎక్కువగా ఇది ఈ మోకాళ్ళు, అరికాళ్ళ జాయింట్స్లో అలాగా సెటిల్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఇది క్రిస్టల్స్ కింద ఫామ్ అయ్యి భయంకరమైన పెయిన్ వచ్చేలా చేస్తుంది. ఇన్ఫ్లామేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లామేషన్ ఉన్నప్పుడు నడుస్తుంటే విపరీతమైన నొప్పులు వస్తుంటాయి.
అవే గౌట్ పెయిన్స్. సో ఈ గౌట్ పెయిన్స్ వచ్చినాయంటే చాలా చాలా బాధపడుతుంటారు జనాలు. వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ తీసుకుని కంట్రోల్ పెట్టుకుంటుంటారు. బట్ మెడిసిన్స్ పర్మనెంట్గా వాడడం కూడా కరెక్ట్ కాదు, వాటికి సపరేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో చాలామంది ఈ గౌట్ అండ్ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాళ్ళు ప్రశాంతంగా నాన్ వెజ్ తినలేరు. ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్ తోటి ఒక బీరో లేకపోతే స్కాచో తాగుదాం అనుకుంటే తాగలేరు. ఎప్పుడైనా ఫ్రూట్స్ తిందాం అనుకుంటే ఫ్రూట్స్ కూడా తినలేదు. అలాగా వాళ్ళ లైఫ్ రెస్ట్రిక్టెడ్ అయిపోతుంటుంది. వాళ్ళు తినాలనిపిస్తుంటుంది కానీ తినలేదు. కొంతమందికి ఇవేమీ తినకపోయినా కూడా హై యూరిక్ యాసిడ్, గౌట్ అలా వస్తూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. మీకు రూట్ కాజ్ ఏంటి? ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఒకలా చెప్పాలంటే మీ స్టమక్లో యాసిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో సొల్యూషన్, స్టమక్లో సరైన విధంగా ప్రోటీన్ డైజెషన్ అయ్యేలాగా చూడాలి. అంటే స్టమక్ యాసిడ్ పెంచుకోవాలి. స్టమక్ యాసిడ్ని పెంచుకోవడం అంత ఈజీ అంటే చాలామంది జస్ట్ ఒక బీటెన్ హెచ్సిఎల్ తీసుకోండి మీ స్టమక్ యాసిడ్ పెరిగిపోతుంది అంటారు. అది అందరి విషయంలోనూ కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీకు బహుశా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండి స్టమక్ యాసిడ్ తక్కువ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే మీరు బీటెన్ హెచ్సిఎల్ ఇచ్చినా కూడా మీ స్టమక్ యాసిడ్ పెరగదు. ఎందుకంటే స్టమక్ యాసిడ్ పెరగాలంటే ఫస్ట్ అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సఫిషియంట్ అమౌంట్లో ఉండాలి. వాటి యాసిడ్ లెవెల్ని పెంచగలదు ఈ బీటెన్ హెచ్సిఎల్. అసలు ఒరిజినల్గా మీకు స్టమక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తక్కువ ఉంటే ఇంకా బీటెన్ హెచ్సిఎల్ పెంచడానికి ఏది ఉండదన్నమాట. సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటే ఫస్ట్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని మీరు కంప్లీట్లీ క్లీన్ చేసుకోవాలి. కొంతమందిలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా చాలా ఎక్కువ మొత్తంలో ఉండి ఒక్కసారి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గదు. అలాంటి వాళ్ళు 2 సార్లు హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా చేసి మీరు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఫిక్స్ అయ్యాక మీ స్టమక్ మొత్తం ఏదైనా గ్యాస్ట్రైటిస్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని హీల్ చేసుకోవాలి. హీల్ చేసుకున్నాక ఇప్పుడు మీ స్టమక్ రెడీగా ఉంటుంది స్టమక్ యాసిడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, స్టమక్ యాసిడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు మనం బయట నుంచి ఒక ప్రోకైనెటిక్ ఇచ్చి అలాగే బీటెన్ హెచ్సిఎల్ ఇచ్చి స్టమక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలా చేయొచ్చు. ఒక్కొక్కసారి చాలా హెవీ అమౌంట్ ఆఫ్ హెచ్ పైలోరీ ఉన్నప్పుడు ఇది వెంటనే ఇమీడియట్గా జరగకపోవచ్చు, కొంత టైం తీసుకుంటుంది స్టమక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి. బట్ స్టిల్ ఇట్ విల్ ప్రొడ్యూస్. కొంత టైం తీసుకున్నా కూడా స్టమక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టమక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీరు ప్రోటీన్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. అప్పుడు మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం మీ బాడీకి ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది? యూరిక్ యాసిడ్ అలా తగ్గిపోతుంది. నా పేషెంట్స్లో అనేక మంది అంటే అనేక మంది నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఇప్పుడు ఎంతనా నాన్ వెజ్ హ్యాపీగా తింటున్నారు. నాన్ వెజ్ తింటున్నారు బట్ యూరిక్ యాసిడ్ అసలు పెరగట్లేదు. ఎందుకని? వాళ్ళకి సమస్య ఏంటి? ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా కాకపోవడం. అది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఈ సమస్య లేకుండా ఉంటుంది. ఓకే, ప్రోటీన్ సరే, మరి బీర్ తాగినప్పుడు అప్పుడు కూడా గౌట్ పెయిన్స్ వస్తుంటాయి అంటే అక్కడ కూడా ఇంచుమించుగా సిమిలర్ ఎఫెక్ట్ వస్తుంది. బీర్ ఇలాంటివి తాగినప్పుడు లేకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్ తిన్నప్పుడు అవి సరైన లెవెల్లో డైజెస్ట్ కాకపోతే అప్పుడు కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ గౌట్ పెయిన్స్ వస్తుంటాయి. బట్ మనం ప్రోటీన్ని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకునేలాగా మన బాడీని మన స్టమక్ని ఇంటెస్టైన్స్ని చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అది మిగిలిన వాటిని కూడా కరెక్ట్గా డైజెస్ట్ చేస్తుంది. సో మీరు ప్రోటీన్ డైజెషన్ కరెక్ట్గా అవుతుంది లేదా చెక్ చేసుకోండి. మీ గౌట్ కానీ యూరిక్ యాసిడ్ సమస్య కానీ సమూలంగా నాశనం అయిపోతుంది. అది సో ఈ విషయం తెలుసుకోండి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇది యూరిక్ యాసిడ్ అంటే అది ఎందుకు ఎలా వస్తుందో చాలామందికి తెలియక, ఈవెన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు కూడా తెలియదు యాక్చువల్లీ. సో చాలామంది తెలియక దానికి సొల్యూషన్ లేక బాధపడుతుంటుంది. ఇంకొక విషయం చెప్తాను మీకు. ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా లేకపోతే కొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుందో కొంతమందిలో యూరిక్ యాసిడ్ పెరగకుండా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ పాడవుతుంటాయి. ఈ అన్డైజెస్టెడ్ ప్రోటీన్స్ని కిడ్నీస్ ఫిల్టర్ చేయడానికి ట్రై చేయడం, దానివల్ల కిడ్నీస్ మీద ఒత్తిడి పడడం, వాళ్ళ
ఈజీఎఫ్ఆర్ తగ్గడం, అంటే సెరమ్ క్రియేటినిన్ పెరగడం, అలాగే కొంతమందిలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం, కొంతమందిలో కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కిడ్నీస్ కానీ పాడవుతున్నాయంటే చాలా సందర్భాల్లో హై బీపీ ఒక రీజన్ అవుతుంది, కానీ చాలా ఎక్కువ సందర్భాల్లో డైజెషన్ ఇష్యూసే కిడ్నీలు పాడవడానికి కారణమవుతుంటుంది. సో మీ డైజెషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, మీ కిడ్నీస్ పర్ఫెక్ట్లీ పనిచేస్తాయి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.